నమస్తే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బహుశా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీని స్థాపించి 2014లో టీడీపీకి సపోర్ట్గా నిలబడ్డారు, 2019లో సింగిల్గా పోటీ చేసిన 2 స్థానాల్లో ఆయనే స్వయంగా పోటీ చేసి 2 స్థానాలు కూడా ఓడిపోయారు. ఒకటి భీమవరం, 2 గాజువాక అనుకుంటా. అయితే ఘోర పరాభవం తర్వాత ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనలాగా కూర్చోలే. ఆయన కనీసం 11, ఆయన పులివెందులో గెలిచాడు, 11 సీట్లు ఉన్నాయి కదా ఆయనతో పాటు. ఈయన అలా కాదు, 2 చోట్ల ఓడిపోయినా, ఒకే ఒక జనసేన సీటు గెలుచుకున్నా, అది కూడా వైసీపీలోకి వెళ్ళిపోయినా మొహం చాటేయలేదు, మరలా బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చాడు. సో అటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసేటప్పుడు అసలు ఎన్ని ప్రయత్నాలు చేశారంటే, ఆయన ఎలాగైనా ఓడించాలి, ఆయన ఒక్కడిని ఓడిస్తే చాలు, గవర్నమెంట్ మనది ఫామ్ అవ్వకపోయినా పర్లేదు, ఆయన ఓడిపోతే చాలు అనుకున్నారు. అలాగా ఇద్దరిని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ అయితే, రెండోది మన మంత్రి లోకేష్ గారు నియోజకవర్గం మంగళగిరిలో. బట్ ఇద్దరు కూడా అద్భుతమైన మెజార్టీతో గెలుచుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 70,000 పైచీలకు మెజార్టీతో గెలిచారు. అయితే పిఠాపురం తన సొంత అడ్డాగా మార్చుకొని సొంతూరులా మార్చుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అక్కడే పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం కానీ, పార్టీ ఒక ఆఫీసు నెలకొల్పడం కానీ, సొంతంగా తను ఉండడానికి ఒక ఇల్లు నిర్మించుకోవడం కానీ, అన్ని రకాలుగా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే నాగబాబు గారు కొన్ని రకాల కార్యక్రమాలకి పిఠాపురం వచ్చినప్పుడు, కేవలం జన సైనికులతో మాత్రమే కొన్ని శంకుస్థాపనలు చేసినప్పుడు, కూటమిలో మిగతా వాళ్ళకి పిలుపులు అందినప్పుడు చిన్న రసాబసగా మారాయి. అవి మనం చూసాం. జనరల్గా సహజం అవి. మాకు పిలిచారు, మాకు పిలవలేదనే పట్టింపులు. ఇప్పుడు చుట్టాలు బంధువుల్లో కూడా ఇంటికి వెళ్ళాం, నన్ను పలకరించలేదు, కనీసం చూసి నవ్వలేదు, భోంచేసామని అడగలేదు, ఎట్లా అయితే ఉంటాయో. కూటమి ఒక తాటి మీద నడిచెళ్తుందంటే ఒక విధంగా కూటమికి ప్రధానంగా ఉండే అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఉంది, తర్వాత తద్వారా పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్ కూడా ఉంది. ఎక్కడికక్కడ మీరు సర్దుకుపోవాలి, మనం గత ప్రభుత్వం చేసిన అరాచకాలని, అన్యాయాలని, ఏదైతే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయేలాగా చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అవంతటినీ మనం సరిదిద్దాలంటే ఇట్లా సర్దుకుపోవక తప్పదు అనేలాగా. ఎందుకంటే మొత్తానికి రెవెన్యూ జనరేషను, అభివృద్ధి మీదే కూటమి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసింది. తద్వారా ఉద్యోగాలు కానీ, సూపర్ 6 కానీ అమలు చేసుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదే పిఠాపురాన్ని సొంత నియోజకవర్గంలో మార్చుకోవాలి, ఇకపై ఎప్పుడు పోటీ చేసినా అక్కడి నుంచే పోటీ చేయాలి అంటే, ఒక కుప్పం, చంద్రబాబు నాయుడు గారి కుప్పంలాగా, ఒక నందమూరి తారక రామారావు గారు ఏదైతే నంద్యాల, టెక్కలి అలాంటి దగ్గర పోటీ చేసేవారు, బాలయ్య గారు హిందూపురం, అట్లా ఒక సొంత నియోజకవర్గంలాగా పేరు చెప్పగానే ఆ అభ్యర్థి పేరు కానీ, నాయకుడి పేరు కానీ గుర్తొచ్చేలాగా దాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు. ఏదైతే పిఠాపురం వర్మ గారు కూటమిలో భాగంగా సీటును త్యాగం చేశారనుకున్నారో, తద్వారా ఆయన వర్గీయులు కూడా జన సైనికులకి మద్దతుగా నిలబడడం, పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజార్టీతో గెలవడం కూడా వాస్తవమే. అయితే సో ఇట్లాంటి జనసేనకి పిఠాపురంలో ఇంకా బలం పుంజుకోవాలి. టీడీపీకి ఎక్కువ బలం ఉంది, జనసేనకి బలం ఉంది. సో టీడీపీ కన్నా జన సైనికులు ఎక్కువగా బలం పుంజుకోవాలంటే స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ ఏవైతే మున్సిపల్ కమిటీలే ఉంటాయో వాటన్నిటిలో కూడా జన సైనికులు ఎక్కువగా ఉండేలాగా ప్రయత్నిస్తే అప్పుడు బలపడుతుంది అనేది ఒక అభిప్రాయం. సో ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు థరోలీ ఎప్పటికప్పుడు నెలలో ఒక్కసారైనా పిఠాపురంలో సమావేశం నిర్వహించడం, ఒకవేళ వీలు కానప్పుడు నాగబాబు గారి ద్వారా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడించడం, లేదా ఆయన పంపించి సమావేశం ఏర్పరచడం, గ్రామ కమిటీని అభివృద్ధి చేయడం, కార్యకర్తల సంఖ్యని పెంచడం, దాని తద్వారా బలోపేతం చేయడం, మహిళా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొంచెం అగ్రెసివ్గా తయారయ్యేలాగా తయారు చేయడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సో దీని మీద ఉప ముఖ్యమంత్రి రీసెంట్గా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే కూటమిలో మనం కలిసి వెళ్తున్నామో, కొన్ని సందర్భాల్లో కూటమి వ్యక్తులు మనం పిలడానికి, శంకుస్థాపనలకి అటువంటి వాటికి పిలవలేకపోయినా మీరు ఫీల్ అయ్యి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సర్దుకుపోవాలి. ఏవైనా మీకు చెప్పే పనులు కానీ, మీకు ప్రభుత్వం నుంచి జరగకపోతే అప్పుడు స్పందించాలి. ఇట్లా చిన్న చిన్న వాటికి మీరు ఎవరు కూడా ప్రతిస్పందించి కామెంట్స్ చేయడం, స్టేట్మెంట్స్ చేయడం అయితే నేను ఊరుకునేది లేదని కూడా రీసెంట్గా ఒక సున్నితమైన హెచ్చరికలా చేశారని కూడా మనం వార్తలు విన్నాం. అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు?
పిఠాపురంతో పాటు ఈ 21 నియోజకవర్గాలు ఏవైతే గెలుచుకున్నారో అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన అంతే బలంగా తయారవ్వాలన్నది జనసేన యొక్క ఉద్దేశం. ముందు ఈ 21ని బలోపేతం చేసుకుంటే తద్వారా మిగతా 175లో మిగతా 21 తీసేస్తే ఈ 154 ఈ 154 నియోజకవర్గాలకు గాను మెల్లమెల్లగా పుంజుకొని ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అక్కడ స్ట్రాంగ్గా తయారవ్వాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. దీనికి ఆల్రెడీ కార్యాచరణ కూడా స్టార్ట్ అయింది. మన నాగబాబు గారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ అతను హైదరాబాద్లో ఉండో లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అయినప్పుడు దాన్ని ఒక జిల్లా స్థాయి నాయకులతో, జడ్పీటీసీ ఎంపీటీసీ స్థాయి వ్యక్తులతో టెలికాన్ఫరెన్స్లో కూడా మాట్లాడుతూ వాళ్ళని సమాయత్తం చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు పార్టీ బలోపేతం చేసుకోవాలనే తాపత్రయం ఉంటుంది. ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపనకు వెళ్ళినప్పుడు సీఎం అని కూడా కొంతమంది కార్యకర్తలు నినాదాలు చేశారు. అఫ్కోర్స్ దాన్ని కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలు తప్పుపట్టినప్పుడు దాన్ని కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు ఏం చెప్పారంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ నాయకుడు అధినేతగా లేదంటే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ కోరిక ఉంటుంది, సబబే, దాంట్లో తప్పడానికి ఏం లేదు. అలా ఫ్లోలో అరిచినప్పుడు దాన్ని మళ్ళీ రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఈ 3 పార్టీలు ఏదైతే కూటమిలో ఒక తాటిపై నడుస్తున్నాయో దానికి ఇబ్బంది కలిగే అంశం ఉంటుంది. ఇది వైసీపీ వాళ్ళు డైవేస్ మరీ పట్టుకుంటారు. డైవేస్ మరీ పట్టుకోవడం వల్ల మరలా మనకే ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు ఒక విధంగా ఇప్పుడు ఆంధ్రాలో వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ప్రభుత్వం లేకపోయినా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా పరంగా చాలా బలంగా ఉన్నారు. ఎక్కడ ఎవరు ఏది తప్పు మాట్లాడినా, తప్పు దొర్లినా, తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా, పొరపాటున ఒక తప్పటి అడుగులా ఒక ముందుకెళ్ళబోయి వెనక్కి ఒక అడుగేసినా కూడా దాన్ని ఎలివేట్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు అనేది అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న వార్తని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు వైసీపీ వాళ్ళు. దానికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఉండేందుకు జన సైనికులు అలాగే తెలుగుదేశం కార్యకర్తలతో పాటు కలిసి పనిచేయాలి. తద్వారా బీజేపీ కార్యకర్తలు కూడా కలుపుకుపోవాలనేది ఒక ప్రకటన అయితే చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా. మరోవైపు బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ కేంద్రం నుంచి వచ్చే సలహాలు సూచనల ప్రకారం రాష్ట్ర స్థాయి నాయకులు కూడా సౌత్ పరంగా బీజేపీని బలోపేతం చేయడానికి కార్యకర్తల సంఖ్య పెంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. మొన్న తమిళనాడులో జరిగిన విజయ్ సమావేశంలో ఏదైతే సుమారుగా 41 మంది చనిపోయారో దాన్ని కూడా బీజేపీ వాళ్ళకి సాయపడుతూ బీజేపీ అనేది పుంజుకోవడానికి ఉపయోగపడేలాగా ఇక్కడ చంద్రబాబు గారి యొక్క సలహాలు సూచనలు కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం కానీ ఇటువంటివి కూడా పాటిస్తూ ముందుకెళ్తుంది. సో ఒక కేంద్ర పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవడానికి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన పార్టీ జనసేన కూడా ఆ విధమైన బలమైన కార్యకర్తలని, పార్టీ క్యాడర్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చూసి నేర్చుకునే విధంగా తయారవుతుందన్న దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఏదైతే కూటమి ప్రకటించారో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు బాబు గారు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చాలామంది ప్రతిఘటించారు. జన సైనికులు ప్రతిఘటిస్తే మనకు బూతు ఏజెంట్లు కూడా లేరయ్యా మన దగ్గర సీనియర్లు, అలాంటప్పుడు మనం టీడీపీతో కలిసి వెళ్ళడమే కరెక్టు. పైగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియర్ నాయకుడి యొక్క నాయకత్వంలో అడుగుజాడలు నడడమే మనకి కరెక్టు. మనం మరొక పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, ఆయన అడుగుజాడలు నడవాలి, ఆ తర్వాత అప్పుడు చూద్దాము అన్నట్టు కూడా చూచాయిగా కార్యకర్తలకి ప్రధాన నాయకులు ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట. సో అట్లా ఉన్నప్పుడు కలుపుకుపోతూ వీళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, మంచి సారథ్యం నడుస్తున్నారని ప్రజలకి ఒక సద్భావన కలిగేలాగా ముందుకెళ్తుంది జనసేన పార్టీ. సో ఆల్ ది బెస్ట్ చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా ఇంకెలా తీసుకెళ్తారన్నది రాబోయే రోజుల్లో మనకి ఇంకాస్త క్లియర్గా అర్థమవుతుంది. నమస్తే.